అతను చేసే ప్రెస్ మీట్ అన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నాయో మీరు అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంబటి రాంబాబు గారు, మీరు ఒక్కసారి విజువల్స్ చూసి మాట్లాడండి. ఆ రోజు పోలీసులు వారు ఇచ్చిన రిపోర్టు చాలా తప్పు. ఏదో త్వరగా ప్రజలు ఏదన్నా అనుకుంటారని కూడా పోలీసులు కొంత నిర్లక్ష్య ధోరణితో ఇచ్చిన మాట వాస్తవమే. దీన్ని మరి అమ్మటే పోలీసులు కూడా నిజ నిర్ధారాలు తీర్చే పనిలో ఉంది. అంబటి రాంబాబు ఇప్పటికైనా కానీ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. అంబటి రాంబాబు, నువ్వు ఖచ్చితంగా దళితులు చనిపోతే నువ్వు పట్టించుకోకుండా నువ్వు అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రకంగా దళిత వర్గాలపైన నువ్వు చేసే ప్రచారాలు తప్పని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. దళిత వర్గాలందరూ కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించాలా. తక్షణం అంబటి రాంబాబును కూడా A2గా దీనిలో ఈ కేసులో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చనిపోయిన ఇద్దరు కుటుంబాలు చనిపోయారు. సత్తెనపల్లిలో జయవర్ధన్ రెడ్డి, ఇక్కడ సింగ. ఈ రెండు కుటుంబాలకి ఎవరు భరోసా ఇవ్వాలి, ఎవరు ఆదుకోవాలి? ఈ రెండు కుటుంబాలకి కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్లే వీళ్ళు చనిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే చనిపోయారు. ప్రభుత్వం దీనిలో ఉన్న విచారణ జరిపి తక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి బాధితులకి ప్రభుత్వం వారి ద్వారానే ప్రభుత్వం రికవరీ చేయాలి. ఆ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయాలి. ఎవరి ద్వారా చనిపోయారో దీనిలో A1గా జగన్మోహన్ రెడ్డిని, A2గా అంబటి రాంబాబుని పెట్టి వెంటనే చనిపోయిన వాళ్ళకి వారి నుండి, వారి పార్టీ నుండి ₹1 కోటి వరకు కూడా వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం వారిని ఒత్తిడి తేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా మాత్రమే నష్టపరిహారం అందజేయించాలి. ఇక ఈ ఘటనకి బాధ్యులుగా FIRలో A1గా జగన్మోహన్ రెడ్డిని చేర్చి A2గా ఎక్కడైతే ఈ సంఘటన జరిగింది, ఇది గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుని A2గా చేర్చి ఆ రోజు సింగయ్య చనిపోయిన దగ్గర ఉన్న వైసీపీ నేతలందరినీ కూడా ఈ FIR నమోదు చేసి తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటూ కూడా బీజేపీ నేత డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో ఉన్న దళిత మేధావులంతా కూడా వచ్చి దీనిపై కూడా బలమైన వాయిస్ వినిపించి సింగయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉండాలంటూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద జగన్ పర్యటనలో వృద్ధుడు చనిపోయినట్లు ఆధారాలు పక్కాగా ఉన్నా కూడా ఓవైపు వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వంపై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటున్నారు. నెపాన్ని పోలీసులపైకి నెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, సింగయ్య మృతిపై పక్కాగా ఆధారాలు కనిపిస్తున్నాయి. సమీపంలో ఉన్నవారు వారించినా సరే ఆగకుండా కారుకు ముందు వెళ్ళిన దృశ్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు పోలీసులు అన్నోన్ వెహికల్ ఢీకొట్టి వ్యక్తి మృతి చెందారని చెప్తున్నారు. ఇప్పుడు పక్కాగా ఆధారాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు పోలీసులు, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? సింగయ్య మృతిపై పోలీసులు అనేక అనుమానాలు కూడా పోలీసులు తలెత్తాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా ప్రత్యక్ష ఆధారాలు లభించడం పోలీసులు చాలా మటుకు ఇంకా దర్యాప్తును వేగవంతం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా